నా పేరు శ్రీరామ్ శర్మ. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో ప్రభుత్వం కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ప్రతి క్రిమినల్ కోర్టు ఫాలో అయి తీరాలి. భారత్లో చెక్ బౌన్స్ కేసులు ఇకపై చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. ఈ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన రోజే సెక్షన్ 143A NI యాక్ట్ అనుసరించి 20% ఇంటర్న్ కాంపన్సేషన్ చెక్ అమౌంట్లో పే చేయాలి సదరు చెక్ ఇచ్చిన వ్యక్తి కంప్లైనెంట్కి. చెక్ బౌన్స్ కేసులో సమ్మన్స్ అంటే ముద్దాయికి, చెక్ ఇచ్చిన వ్యక్తికి ఈ విధంగా డిజిటల్ రూపంలో పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్ట్లో పంపించాలంటే లేట్ అవుతుంది, కానిస్టేబుల్ ద్వారా పంపించాలంటే లేట్ అవుతుంది. ఇకపై వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ పంపించే అవకాశం ఉంది, డిలే కాకుండా వెంటనే సర్వ్ అవ్వడానికి. అక్యూజ్డ్కి చెక్ ఇచ్చిన వ్యక్తి కోర్టు నుంచి నోటీసులు అందరం ఇకపై లేట్ అయ్యే అవకాశం లేని అంటే లేదు. ఇప్పుడు పెనాల్టీస్ అలాగే 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు డబల్ ది చెక్ అమౌంట్ విధించే అవకాశం ఉంది ఈ కొత్త రూల్ ప్రకారము. ఇంటర్న్ కాంపన్సేషన్ చెక్ క్రిమినల్ కేసు ఫైల్ చేసిన వెంటనే అదే రోజు ఇంటర్న్ కాంపన్సేషన్గా 20% చెక్ అమౌంట్ పే చేయాలి ముద్దాయి. పే చేయకుండా ఆ కేసు ఫైల్ చేయడానికి వీలు లేదు. బ్యాంకులో చెక్ బౌన్స్ అయిన వెంటనే మెమో ఎక్స్ప్లెయిన్ అంటే రిటర్న్ అయిన ఎందుకు అయింది అని బ్యాంక్ ఇన్ఫామ్ చేస్తుంది. చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీసు 30 రోజుల లోపల బౌన్స్ అయిన వ్యక్తికి ఇమీడియట్గా లీగల్ నోటీస్ ఇచ్చి తీరాలి. ఇట్లా లీగల్ నోటీస్ తీసుకున్న 15 రోజుల లోపల చెక్ అమౌంట్ కంప్లైనెంట్కి చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ముద్దాయి లీగల్ నోటీస్ తీసుకున్న తర్వాత 15 రోజుల లోపల చెక్ అమౌంట్ పే చేయకపోతే 30 రోజుల లోపల క్రిమినల్ కంప్లైంట్ చెక్ బౌన్స్ అంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ అవడానికి కారణాలు ఏంటి? ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉన్నా, చెక్ పైన సంతకాలు డిఫరెంట్గా చేసినట్లు చెప్పినా, అకౌంట్ క్లోజ్ చేసినా, డేట్ కానీ అమౌంట్ కానీ వర్డ్స్లో కానీ ఫిగర్స్లో కానీ సరిగ్గా రాయకపోయినా కూడా అది చెక్ డిజాయినర్ అని తెలుస్తుంది. చెక్ ఇచ్చిన వ్యక్తి బ్యాంకుకి స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అది చెక్ బౌన్స్ కిందకే వస్తుంది. కాబట్టి ఇకపై చెక్ బౌన్స్ కేసు చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. 100% చెక్ బౌన్స్ కేసుల్లో క్రిమినల్ కేసుల్లో జైలుకి వెళ్లాల్సిందే. కాబట్టి చెక్ ఇచ్చిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపై.